నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 8 గంటల పని సమయం అమలు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వసంతరావు, బాబురావు, గోసల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరించుకోవాలి 10 గంటల పెంచడాన్ని. పోరాడతాం 10 గంటల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా. పోరాడతాం 10 గంటలు పెంచడానికి వ్యతిరేకంగా. రద్దు చేయాలి 10 గంటల పెంపు బిల్లుని. ఉపసంహరించుకోవాలి 10 గంటల పెంపు బిల్లుని. ఉపసంహరించుకోవాలి 10 గంటల పెంపు బిల్లుని. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలని. కార్మికులకి ఉద్యోగులకి వచ్చి బతికి బట్టబెట్టేటువంటి పార్టీలు లేని గమనించాలి. రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మేధావులారా, నాయకులారా ఖచ్చితంగా హితగతులు లేకుండా పోతారు. కార్మికులు జైలుకొస్తే హెచ్చరిస్తా ఉన్నాం. మన పక్క చూస్తా ఉంటే కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసిపోతే 4వ పార్టీ మేము కూడా ఉన్నామని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి వంచగలిగితే ఖండించకుండా ఎంతమంది ఉన్నా 11 మంది ఉన్నా 10 మంది ఉన్నా వాళ్ళకి ఈ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఉన్నామని కనీసం మాట్లాడకుండా కూటమిలో చేతులు కలిపి ప్రశ్నించకుండా ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రాలు చూస్తా ఉన్నాం. కావున ఎవరైతే ఈ బిల్లుని పెడతా ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు కాలంలో ఉద్యోగం లేకుండా పోతారు. ఖచ్చితంగా మా ఉద్యోగం మానుకోదు. కావున ఈ బిల్లులు వెంటనే అంటే ఇప్పటిదాకా 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచి కార్మిక వర్గం మీద ఈ పని భారం పెంచబోతుంది. ఈ 10 గంటల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సిఐటి పిలుపునిచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు మన సిఐటియు పట్టణ నాయకులు ఎన్ బాబురావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ బిల్లును భవిష్యత్తుగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చే హామీ ఏదైతే నేను మారాను, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను, కార్మికులే. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లాని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు, గోడలు, నెరలు ఇచ్చి నివాసం ఉండటానికి అనువుగా లేవు. ఇవన్నీ కూడా జగనన్న కాలనీ పథకం కింద నిర్మించినవి. అర్హులైన పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. చీరాల నియోజకవర్గ పేద నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. చీరాల నియోజకవర్గ పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. చీరాల నియోజకవర్గ పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. చీరాల నియోజకవర్గ పేద నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలను వెంటనే. జైభై మిత్రులారా, మన చీరాల నియోజకవర్గంలో 70% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. కూలీ నాలు చేసుకుని చేతి వృత్తుల మీద బతికి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఇళ్ల స్థలాలు లేక అద్దెలలో ఉంటా అద్దె కట్టలేక చాలా మంది పేద నిరుపేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరాల నియోజకవర్గ పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే మన చీరాల పేదల పార్టీ పెనిది, చీరాల అభివృద్ధి ప్రదాత, మన చీరాల శాసనసభ్యులు పేదల మన ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా దీనిపై కూడా వెంటనే స్పందించి, ఎందుకంటే ఆయన పేదల కోసమే ఆయన చీరాల అభివృద్ధి ఉందంటే అది మన కొండయ్య గారి వల్లే. అలాంటి ఎందుకంటే కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి పేద నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా వెంటనే తెలియపరిచి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మిత్రులారా, మన అక్కడ నేను చూశాను దండుబాటులో, అప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు. అసలు హౌస్ ఒక్క ఇల్లు అసలు ఏమి లేవు, మొత్తం పాసిపోయి ప్లాస్టింగ్లు లేవు, ఏమి లేవు. గత ప్రభుత్వాలు అంతా అన్యాయాలు, అక్రమాలే మిత్రులారా. ఒక్క ఇల్లు కూడా ప్లాస్టింగ్ లేక, మెట్లు లేక, ఫ్లోరింగ్ లేక, పాములు, తేళ్లు అసలు ఎలా ఉండేంటి మొత్తం చూసా. ఒక్క కుటుంబం కూడా లేదు మిత్రులారా. ప్రజాధనం అంతా వృధా అయింది. దానిపై కూడా విచారణ జరిపించి ఆనాటి కాంట్రాక్టుల మీద
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాధనం అది ఎంత డబ్బు ప్రజాధనం వృధా అయింది, వాళ్ళ జేబులోకి వెళ్ళింది ఆ సొమ్మంత. అదే కనుక కరెక్ట్గా ఇది ప్రజాప్రభుత్వం. దీని కూడా మన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పెనిది మన చీరాల శాసనసభ్యులు కూడా కొండ గారు కూడా స్పందించి మళ్ళీ వాళ్ళపై విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ అంతా వర్క్ హౌస్ మొత్తం జగన్. బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర సైబర్ నేరగాలు చేసే మాయలో పడవద్దని, డిజిటల్ అరెస్ట్ అవుతారని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారని, ఇందుకు ఉదాహరణ చీరాలలో ఒక రిటైర్డ్ వైద్యులు ఒకరని తెలిపారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి గోడపత్రికలు ఆవిష్కరిస్తున్నాం. అంతేకాదు మా సిబ్బందిచే అన్ని కూడల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. బాపట్ల పోలీస్ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ప్రజలకి సైబర్ నేరాలపై ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఈ అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మీ ద్వారా జిల్లా ప్రజానికానికి సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, ఏ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా మోసగింపబడుతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరగాలు ఈ నేరాలు చేసే క్రమంలో ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ఇన్సిడెంట్ జరిగే సమయంలో కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ప్రజలు ఇమీడియట్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా అటువంటి నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అన్న విషయాలన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు, ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాల పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత, టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వినియోగము, ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోకి వచ్చింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగం కానీ చేస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలా మంది ఈ సైబర్ నేరాలకి గురవుతున్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలో ఈ రోజు జాతీయ కెడెట్ దళం యూనిట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రిన్సిపల్ కె సుభాష్ చంద్రబోస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె శివప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా కల్నల్ ఉదయ్ కుమార్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ హాజరై ఎన్సీసీ యూనిట్ ప్రారంభోత్సవానికి అధికారికంగా ప్రకటించారు. ప్రిన్సిపల్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, జాతీయ సేవాభావం పెంపొందుతాయి, భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దబడతారు అన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి ఈ సందర్భంగా దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. I now request our honorable principal
I request the teachers of grade 3, 4, 5, 6 and 7 to accompany their students to the class in a disciplined way. ఫోన్ చేసి బీజీ అక్కడ ఉన్న ఇక్కడ నువ్వు నాకు ఫోన్ ఫస్ట్ ఫోన్ చేసి బయట ఉన్నాను నువ్వు అసలు ఏమంటావు ఎప్పుడు బయట కార్లో ఉన్నాను ఒకసారి తర్వాత నేను ఫోన్ అవుతున్నాయి అప్పుడు స్లో స్లో జస్ట్ వెయిట్ వెయిట్ సార్ వెయిట్ పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారు సర్వాంగ రచిత కవచధారణ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఉత్సవ ఏర్పాట్లు చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పుణ్య దంపతులు పీటల మీద కూర్చొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.